ఫోన్ కొట్టేసి ఏం చేస్తాం బా? నీ ఫోన్ ఎవరైనా దొంగిలిస్తే ఇక్కడైతే కొత్త ఫోన్ 50% కే ఇస్తారు. సంగీత మొబైల్స్, యువర్ ఫోన్స్ బెటర్ హాఫ్. 2014లో ఏమన్నారు? చంద్రబాబు సైకిల్ బంగారు సైకిల్, ఆయన ధర్మరాజులా కనపడ్డాడు. నేను ప్రశ్నిస్తా అన్నారు, పార్టీ పెట్టారు, పోటీ చేయలేదు, ప్రశ్నిస్తా అన్నారు, పక్కనే ఉన్నారు. రాజధాని భూముల గురించి మాట్లాడలే, ఏ సమస్యల గురించి మాట్లాడలే. ఏదైనా అంటే ప్రతిపక్ష నాయకుడి మీద పట్టం. ఎక్కడైనా రాష్ట్ర చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడైనా సరే గవర్నమెంట్ మీద ముందు మీరు చేయాల్సిన పనుల గురించి మనం అడుగుతాం. నేను ప్రశ్నిస్తానని ఎక్కడ మరి ప్రశ్నించినట్టు కనపడలే గట్టిగా. 2017 చంద్రబాబు గారు ఏమన్నారు? అయ్యా ఆల్రెడీ మనకు సైకిల్ షాప్ ఉంది, మీరు కూడా ఒక టీ కొట్టు పెట్టుకుంటే రెండు పక్క పక్కన ఉంటాయి కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు. ఏముంది, సైకిల్ పని చేసేవాడు గబక్కన వచ్చి టీ తాగుతాడు. సో మీరు డైరెక్ట్గా చెప్పండి. ఇంతవరకు అసలు ఆలు లేదు, చూడలేదు. అసెంబ్లీకి నేను కాపలా ఉంటా, జేడీ ఏమో పార్లమెంట్ కాపలా. ఏంటండి ఇవన్నీ? మీరు ఒక్కో చోటకెళ్ళి ఒక్కో రకంగా చెప్తారు, ఒక్కో రకంగా మాట్లాడతారు. విద్వేషాలు రెచ్చగొట్టడం, ఏ ఓట్ల కోసం మేము చాలా సిన్సియరు, మేము నిబద్ధత ఉంది, మేము నీతి నిజాయితీ, మేము ప్రశ్నిస్తాం, తొక్క తీస్తాం, తాట తీస్తాం. తీయండి, జనాలందరూ వెయిటింగ్లో ఉన్నారు తొక్కలు తీయటానికి. మీరేమో ప్రతిసారి అక్కడ ఉండి జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదు, చంద్రబాబు నాయుడు మంచోడు, జగన్మోహన్ రెడ్డి అలాంటోడు ఇలా అంటాం అనేది ఎంతవరకు కరెక్ట్ అని సందర్భంగా ఈ పత్రికా ముఖంగా అడుగుతున్నమాట. ఏదంటే నటన వేరు, రాజకీయం వేరు. ఒక రాష్ట్ర కార్యదర్శిగా నేను అడగాలి ఇవన్నీ, ఎందుకంటే ప్రజలకు తెలియాలి నిజాలు. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఏమంటే బీహార్ రాజ్యం అయిపోద్ది అంటున్నారు. మీరు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? మరి ఆయనేమో చంద్రబాబు గారు వాళ్ళ సామాజిక రాజ్యం అయిపోద్దని అంటున్నారు, మీరేమో మమ్మల్ని ఏమో బీహార్ రాజ్యం అంటున్నారు. ఎక్కడ ఉందండి బీహార్ రాజ్యం? మీరు చూసారా? రాజశేఖర రెడ్డి గారు అవినీతిపరుడు అన్నాడు ఆయనే. మరి 2004లో 2009లో ఇదే ఉభయ గోదావరి జిల్లాలో అత్యధికమైన మెజార్టీ ఇచ్చి మీ సామాజిక వర్గం, మేము ఎప్పుడు మా సామాజిక వర్గం గురించి మేము చెప్పుకోం బయట. సినిమాలో మా స్వర్గీయ శ్రీగారు ఒక మాట అన్నాడు, నాయుడు అందరం కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం అంటే. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, కాపులు అనేవాడు ఎవడో కూడి పెట్టాడు. కాపు 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 అంటే శ్రీగారు అన్నాడు, ఒరే మనం కాపులైనా బయటికి చెప్పుకోదు, ఎవడు వేషాలు ఎవడెక్కడ, ఇక్కడ సామాజిక వర్గాలు వేరు, మనోడు మనల్ని పైకి రానివాడు, కాబట్టి పృథ్వీరాజుని పెట్టుకోమన్నాడు. మా కృష్ణరాజు గారు ఇప్పటికే అంటారు, ఒరే నువ్వు పృథ్వీరాజుని పెట్టి నన్ను మోసం చేసేవాడు నవ్వుతూ. అలాగా అంటే నా కనుముక్కు రాజుల్లో ఉంటుంది కాబట్టి మావాడు అని అంటారు. అలాగా సామాజిక వర్గంలో వెనుకబడిన వాళ్ళు మీరు పైకి తీసుకురండి, వాళ్ళ గురించి ఆలోచించండి. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడే జగన్మోహన్ రెడ్డి నీకు? పెళ్ళికి ముందు we were in a relationship and he's been my best friend for so long. కానీ పెళ్ళి తర్వాత the person I am now and the kind of I feel this is the happiest that I have ever been in my life. So ఒక పెళ్ళి తర్వాత ఒక కథ and the kind of what love is really.